యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారో చెప్పమంటారా? ఆయనను మాదిరిగా ఉండి మనం జీవించడానికైనా వచ్చాడు. అందుకని క్రిస్మస్లో మనం చూసేది రెండో ప్రత్యక్షత ఏమిటంటే మాదిరి అనే ప్రత్యక్షత. ఒక రోజున ఆయన పోలినట్టుగా ఉంటాం, ఒక రోజున మహిమలో ప్రవేశించిన తర్వాత. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన లోకములో ఎట్టివాడై ఉన్నాడో మనం ఈ లోకములో అట్టివారమే అన్నారు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించాడు. 12వ సంవత్సరం వరకు ఆయన గురించి లేఖనాల్లో రాయబడింది. 13వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఆయన గురించి లేఖనాల్లో ఏమీ రాయబడలేదు. కానీ 30వ సంవత్సరం నుంచి తిరిగి పరలోకానికి ఆరోహణం అయిపోయే వరకు ఆ 3.5 సంవత్సరాల పరిచర్య గురించి రాయబడి ఉంది. యేసు గురించి మనకి ఎంతైతే అవసరమో దేవుడు అంత రాయించాడు, అవసరము లేనివి దేవుడు రాయించలేదు. 12వ ఏట వరకు యేసు ఏమి చేశాడో రాయబడి ఉంది. తర్వాత 30వ ఏట నుంచి పరలోకానికి ఆరోహణం అయిపోయే వరకు ఆయన ఏం చేశాడో రాయబడి ఉంది. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడో చెప్పంటారా? యేసు ప్రభు పుట్టాడు, నిత్య జీవం ఇస్తాడు అని కేవలం సంబరపడడానికి మాత్రమే కాదు. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకములో అట్టివారమై ఉండడానికి ఆ ప్రత్యక్షత వచ్చింది. అనగా అర్థం ఏంటంటే ఆయన ఎలా జీవించాడో మీరు నేను అలాగే ఎవరిని అనుకరిస్తున్నాం? whom we are imitating, ఎవరిని అనుకరిస్తున్నాం? ఏ భక్తుడిని అనుకరిస్తున్నాం? ఎవరు మీ రోల్ మోడల్? హూ షుడ్ బి అవర్ రోల్ మోడల్? మనం అనుకరించవలసింది, మనం మాదిరి కలిగి ఉండవలసింది. వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది, ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఆయనలాగా జీవించాలి. అందుకనే ప్రత్యక్షమయ్యాడు, అందుకనే భూమి మీదకి వచ్చాడు. దేవుడు భూమి మీద మనిషిగా జీవించాడు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. దేవుడు భూమి మీద మనిషిగా జీవించాడు. మనిషి దేవుడు జీవించినట్టుగా భూమి మీద జీవించగలము అని నిరూపించి ఆయన వెళ్ళాడు. నా మాటలు అర్థమైనయా? దేవుడు భూమి మీద ఒక సంపూర్ణ మానవుడిగా జీవించాడు. అలాగే మానవులమైన మనము దేవుడు జీవించినట్టుగానే భూమి మీద జీవించగలడం సాధ్యము అని చూపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. తెలుసా? దేవుడే భూమి మీద మనిషిగా జీవించాడు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు మనము ఆయనలాగా భూమి మీద జీవించగలము, జీవించడము సాధ్యము అని నిరూపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. వీ కెన్ లివ్ లైక్ జీసస్, వీ కెన్ టాక్ లైక్ జీసస్, వీ కెన్ బిహేవ్ లైక్ జీసస్, వీ కెన్ బి లైక్ జీసస్. మనం యేసులాగా మాట్లాడగలము, యేసులాగా ప్రవర్తించగలము, యేసులాగా బ్రతకగలము. దాన్ని చూపించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇది అసాధ్యమైంది కాదు. అందుకనే ఆ మాట రాయబడి ఉంది, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. మనం ఆయనలాగా జీవించగలం. తెలుసు, సాతాను అంటాడు నువ్వు ఆయనలాగా జీవించలేవు అంటాడు. ఆయన దేవుడు, ఆయనలాగా నువ్వెలా జీవించగలవు అని సాతాండు అంటే, విశ్వాసులు మనం ఏమనాలంటే ఆయన దేవుడే కానీ ఆయన నరుడు కూడా, ఆయనలాగా నేను జీవించగలను అని వాడికి కౌంటర్ ఇవ్వాలి మనం. సాతాను అంటాడు ఆయన దేవుడు, ఆయనలాగా నువ్వు జీవించలేవు అంటాడు. మనం ఏం చేయాలంటే ఆయన దేవుడే, అదే సమయంలో సంపూర్ణ మానవుడు, నేను ఆయనలాగా జీవించగలను, ఆయన ఆత్మ సహాయంతో జీవించగలను అని మనం చెప్పాలి. ఎందుకంటే ఆయనలాగా జీవించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏ విషయంలో మాదిరి ఉంచిపోయాడో 22వ వచనంలో చూస్తాం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అంటే యేసు ఇలా జీవించాడు, మనం కూడా జీవించాలని చెప్తున్నాడు. మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన.
యేసు ప్రభు ఎవరో చెప్పమంటారా? మనకు మాదిరి. ఆయన రక్షకుడు, ఆయన మాదిరి. చాలామందికి యేసు ప్రభు రక్షకుడే, కానీ మనకు యేసు ప్రభు ఏమవ్వాలంటే రక్షకుడు ప్లస్ మాదిరి అవ్వాలి. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సేవియర్, హీ షుడ్ బి మై అండ్ అవర్ రోల్ మోడల్. యేసు రక్షకుడు అని అంటారు, కరెక్టే, కానీ యేసు మనకు మాదిరి. ఇది కూడా మనం తెలుసుకోవాలి. రక్షకుడు అని తెలిస్తే చాలదు, ఆయన మనకు మాదిరి. ఆయన అడుగు జాడుల్లో మనం నడుచుకున్నట్టు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. ఏ విషయంలో మాదిరి ఉంచాడంటే పాపం లేనివాడు, కపటం లేనివాడు, నోట ఏకమును దూషించబడి బదులు దూషింపలేదు, చంపటబడి ఎవరిని బెదిరించలేదు, న్యాయంగా జరిగించే దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన మనకు మాదిరి. హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? మీకు మాదిరి ఎవరు? ఏ సేవకుడిని పెట్టుకున్నారు? ఏ సేవకుడు యేసు ప్రభుతో సమానము కాదు. సో డోంట్ బి డిసీవ్డ్. భక్తులను పెట్టుకొని భక్తులను వెంబడించకండి, యేసుని పెట్టుకుందాం, యేసుని వెంబడించండి. ఎందుకంటే మనకు మాదిరి ఎవరుండాలో వాక్యం చెప్తుంది. ఆయనే మనకు మాదిరి. తన అడుగు జాడల్లో నడుచుకొని నిమిత్తము. అంటే మనం ఎవరు అడుగు జాడల్లో నడుచుకోవాలంటే ఆయన అడుగు. ఆయన అంటే ఎవరు భక్తులను పెట్టుకుంటారు? సేవకులు ఊరేగించుకుంటారు కొంతమంది. యేసు ప్రభుని ఊరేగించాలి, యేసు ప్రభుని ఊరేగించాలి. యేసు అడుగు జాడల్లో నడవాలి. 119వ సంకీర్తన 133వ వచనంలో ఉంటుంది. 119వ సంకీర్తన 133వ వచనంలో ఉంటుంది కదా వాక్యము. మనము 119వ సంకీర్తన 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఏలని. ఆ వచనం అర్థం ఏంటో చెప్పమంటారా? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. 119, 133 చరణంలో ఉంటుంది. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. అడుగులు ఎక్కడ స్థిరపరచబడాలంట? అడుగులు ఎక్కడ స్థిరపరచబడాలి? వాక్యములో. వాక్యం ఎవరు? దేవుడు. అంటే మన అడుగులు ఎవరిలో స్థిరపరచబడాలి? దేవుడు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. వాక్యమైన దేవుడు అంటే యేసులో మన అడుగులు స్థిరపరచాలి. ఎవరిని వెంబడిస్తున్నాం? క్రైస్తవత్వం పాడైపోవడానికి కారణం అంటే యేసు ప్రభుని వదిలేశారు, మనుషులను పట్టుకున్నారు. యేసు ప్రభుని వదిలేశారు, మనుషులను పట్టుకున్నారు. ఆ మనిషి ఎవరైనా సరే మనిషే, దేవుడితో సమానము కాదు. భక్తుల్ని గౌరవిద్దాం, కానీ మాదిరి ఎవరంటే యేసు ప్రభువే. భక్తుల్ని గౌరవిద్దాం, కానీ మాదిరి ఎవరంటే యేసు ప్రభువే. అందుకని ప్రత్యక్షమైంది, జీవము ప్రత్యక్షమైంది. ఎందుకు మనం చూసాం. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు ఎందుకంటే ఆయనలాగా మనము జీవించడానికి. ఆయనలాగా జీవించడం. యేసు ప్రభు భూమి మీద జన్మించింది మనిషిగా 33.5 సంవత్సరాలు ఎందుకు జీవించాడంటే ఆయనలాగా ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరూ జీవించగలరు, పాపము లేకుండా జీవించగలరు, నోట కపటము లేకుండా జీవించగలరు, మోసము లేకుండా జీవించగలము, అపరాధము లేకుండా జీవించగలము, అన్యాయము చేయకుండా జీవించగలము. అమ్మో ఇదంతా చాలా కష్టమని అపవాది అంటే మనం చెప్పాలి, ఆయన సంపూర్ణ నరుడు, నా యేసు జీవించాడు, నేను జీవించగలను అని ఆయన మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మని మీద ఆధారపడాలి. యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే ఆయనలాగా మనం నడవడానికి వచ్చాడు. ఆయనలాగా మనం నడవడానికి వచ్చాడు.